ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 19వ అధ్యాయము 22వ వచనము. వారు యెహోవా వైపు తిరుగగా ఆయన వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరుచును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈ దినమంట దేవుని వైపు నువ్వు తిరిగితే గనక ఆయన నీ ప్రార్థన అంగీకరించి నిన్ను స్వస్థపరుస్తారట. ఆమేన్. దేవుని వైపు తిరగడం అంటే ఏంటో తెలుసా? దేవునికి నీ జీవితంలో ప్రథమ స్థానం ఇవ్వడం. ఏ విషయంలోనైనా సరే నీవు మొదట దేవుని సన్నిధిలో ప్రార్థించడం, ఆయనకు గౌరవాన్ని ఇవ్వడం, అన్ని విధాలుగా నీవు దేవుణ్ణి ఘనపరచడమే నువ్వు ఆయన వైపు తిరగడం. ఈరోజు సమాజంలో మేము క్రైస్తవులం అని చెప్పుకునేవారు చాలామంది దేవునికి మొదటి స్థానం ఇవ్వట్లేదు. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకుండా కేవలము నామమాత్రంగా వారి పెదవులతో దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారు. అయితే ఈరోజు ఎక్కడి నుంచి ఎటువంటి పరిస్థితుల మధ్య నీవు దేవుని వాగ్దానాన్ని వింటూ ఉన్నావో ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నారు. నీవు ఆయన వైపు తిరగగా ఆయన ఏం చేస్తారట? నీ ప్రార్థన అంగీకరిస్తారట. ఆమేన్. ఎటువంటి పరిస్థితుల్లో ఏమని నువ్వు ప్రార్థన చేస్తున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు నన్ను ప్రేరేపించి చెప్పమన్న మాటే చెప్తున్నాను. నువ్వు ఏ విషయంలో ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నావో, బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నావా? ఆర్థిక పరిస్థితుల గురించి ప్రార్థన చేస్తున్నావా? బంధకాల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నావా? స్వస్థత కోసం ప్రార్థిస్తున్నావా? దేవుడు అంటున్నారు, నువ్వు ఆయన తట్టు తిరిగితే ఈరోజు నీ ప్రార్థన ఆయన అంగీకరించబోతూ ఉన్నాడు. దేవుని మహాకృప చేత నువ్వు ఎన్నో సంవత్సరాలు నెలల నుంచి పడుతున్న ఇబ్బందిని కూడా దేవుడు నీవు ఆయన వైపు తిరుగుట ద్వారా ఆయన స్వస్థత ఇవ్వబోతున్నారు, విడుదల ఇవ్వబోతున్నారు. ఆమేన్. ఒక విషయం చెప్తున్నాను, ముఖ్యంగా నేను వాగ్దానం వినేవారికి, నులివెచ్చగా ఉండి ప్రార్థన చేయొద్దు. చాలామంది క్రైస్తవులని పిలువబడుతున్న వారు నులివెచ్చని బ్రతుకులైపోయిన ఈరోజు లోకంలో ఉంటున్నారు, లోకాశల్లో తిరుగుతున్నారు, మరలా మందిరం అని వస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. అది నులివెచ్చని బ్రతుకు. అలాంటి వారిని దేవుడు ఆశీర్వదించడు. అందుకనే బహుశా కొంతమందిని ఉద్దేశించి దేవుడు చెప్తున్నాడు, మీరు నా తట్టు తిరగండి, నాకు సమీపంగా రండి, లోకమును విడిచిపెట్టండి, ఇదిగో నేను మీ ప్రార్థన అంగీకరిస్తానని సైన్యములకు అధిపతియగు యెహోవా ఈరోజు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. మీకు ఒక మాట చెప్పనా? మనుషులు ప్రామిస్ చేస్తే అది ఫేక్ ప్రామిస్ అండి. వారి మాట నిలబెట్టుకోరు, కానీ దేవుడు మాట ఇస్తే ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు. ఈరోజు దేవుని వైపు తిరిగి చూడు, నువ్వు దేవుని వైపు తిరిగి ప్రార్థించి చూడు. ఆయన అంటున్నాడు కదా, నీ ప్రార్థన నేను అంగీకరించి, ఆయన ఏమంటున్నారో తెలుసా? నిన్ను స్వస్థపరుస్తానని. ఆమేన్. స్వస్థత లేకే బాధపడుతున్నావేమో, హృదయము నిండా గలిబిలితో ఉన్నావేమో, వేదన ఆందోళన మధ్య నీవు ఉన్నావేమో, ఇదిగో దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను స్వస్థపరుస్తాను, నేను నిన్ను బాగుపరుస్తాను. డాక్టర్లు చెప్పొచ్చు, లోకము చెప్పొచ్చు, నువ్వు బాగుపడవు, నీ పరిస్థితులు ఇంతేని ఎవరెవరు ఏదేదో అని ఉండొచ్చు, కానీ దేవుని మాట పట్టుకో. నువ్వు ఆయన తట్టు తిరుగు, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు, నీ సమస్తాన్ని బాగుపరుస్తాడు. యోబు జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. కోల్పోయిన దానికి రెండంతలుగా ఇచ్చి ఆరోగ్యముతో మరలా 10 మంది పిల్లలను దయచేసిన దేవుడు ఈరోజు నిన్ను నీ సమస్తాన్ని ఆయన దీవించబోతూ ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.